అభిరుచి టీమ్ మెంబర్స్ తోని వాళ్ళ ద్వారా ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి రివ్యూ తీసుకుందాము. హాయ్ అండి. హాయ్ అండి. చెప్పండి ఎలా ఉంది మీకు ఈ మూవీ తీసినందుకు? మాకు బానే ఉంది తీసినందుకు. ఓకే. సో, ఆడియన్స్ రియాక్షన్ కూడా చాలా బాగుంది. ఓకే. సో, మన రవీంద్ర భారతిలో వేసినప్పుడు గానీ, మన చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ గారు, శివకుమార్ సార్ వచ్చి కూడా చాలా సపోర్ట్ చేశారు దీనికి. అలానే మన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. సో, నాకు యాస్ ఎ డైరెక్టర్‌గా ఈ ఫిల్మ్‌కి ఇది తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ యువతకి అంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్. అంటే మీకు ఈ మూవీ తీయాలన్న ఇంటెన్షన్ ఎలా వచ్చింది? అంటే మనం ఈ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి మూవీస్ తీస్తూనే ఉండాలి. బట్ పొలిటికల్‌గా దీనికి ఎందుకనంటే నేను రమేష్ గారు ఉండేసి ఇలా కలకత్తా ఇన్సిడెంట్ మీద ఒక డాక్టర్స్‌పై జరుగుతున్న అన్యాయం గురించి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. మనం కూడా మన త్రూ నుంచి ఏదో ఒకటి చేద్దామండి అని చెప్పేసి తనే ఒక లైన్ అనుకోని అది నా దగ్గరికి తీసుకొచ్చి ప్రొసీడ్ చేశారు. దాన్ని డెవలప్ చేసి ఒక ఫిల్మ్‌గా ఇలా బయటికి తీసుకురావడం జరిగింది. ఫర్దర్‌గా మీ దగ్గర నుంచి ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మేము? అయి నాన్ స్టాప్ ఉంటాయి. ఎక్స్‌పెక్టెడ్ కాదు. వస్తూనే ఉంటాయి. అయి ఆగవు. అయి కంటిన్యూస్ అవుతూనే ఉంటవి. ఇంకా ఏమన్నా ప్లాన్‌లో ఉన్నారా? మళ్ళీ పర్టిక్యులర్‌గా ఇంకొకటి ఇట్లాంటి ఓరియెంటెడ్ మూవీ తీద్దాము లేదా ఇంకా? అంటే డ్రగ్స్ మీద కొంచెం అనుకుంటున్నాము. ఐ థింక్ నెక్స్ట్ డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద రావచ్చు. ఓకే. స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నారు కదా! మీకెలా అనిపిచ్చింది? అంటే ఈళ్ళు చిన్న వయసు, ఈళ్ళు ఇంటర్ స్టూడెంట్స్. ఈళ్ళు ఈ చిన్న వయసులో ఏంటంటే యువత మారాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి మార్పు చెందాలన్నా ఈ వయసు కట్టు వయసనమాట. సో, వాళ్ళకి ఇది ఒక ఏమంటారు ఒక మార్పులాగా, ఒక చైతన్యం అనే ఉద్దేశ్యంతో మేమిక్కడ ప్లాన్ చేసాము. సో, అనుకున్నట్టుగానే ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ చూసిన ప్రతి ఒక్కళ్ళకి గూడా స్టూడెంట్స్ అందరూ బాగా యాప్ట్ అయ్యారు. చూసిన ఇన్‌స్టంట్‌లోనే చాలా మందిలో ఒక చిన్న మార్పనేది, అరేయ్! పాయింటే కదా! మనం ఇలా ఉంటాం బావుంటుంది గదా! యాస్ ఎ అమ్మాయిగా మనం ఇలా మారాలి. మనం ఇది చేయాలనేది వాళ్ళ దగ్గర బావుందది. సో, ఆ ఇన్‌స్టంట్‌నెస్ వాళ్ళు తీసుకోగలిగారు. కాన్సెప్ట్ అందరికి అర్థమయ్యేలా. స్టార్ట్ టు ఎండ్ వరకు గూడా చూస్తుంటే అరే! ఇదేదో కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంది. మనకెందుకు అర్థం కావట్లేదు అన్న పాయింట్ అయితే ఎక్కడ టచ్ అవ్వదు. టోటల్ ఓవరాల్‌గా స్టార్ట్ టు ఎండ్ వరకు కూడా చూస్తుంటే కాన్సెప్ట్ మన మైండ్‌లోకి ఎక్కేస్తుంటదనమాట. సో, ఎక్కే రీతిలోనే మేము తెరకెక్కించాము. సో, అది బాగా స్టూడెంట్స్‌కి బాగా క్లిక్ అయింది. సో, రెస్పాన్స్ అయితే బావుంది. నాకైతే మెయిన్ ఈ డిగ్రీ కాలేజ్, ఈ కళాశాలలో ఉన్న స్టూడెంట్స్ ఇచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. సో, అది హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి ఎలా ఉంది? రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ముందుగా నేను అనుకున్నది ఏంటంటే ఈ స్టోరీ కలకత్తా ఇన్సిడెంట్ దాదాపు ఒక 10 రోజుల పాటు నేను డైలీ చూస్తున్నాను. చూస్తుంటే నాకేమనిపించిందంటే అదే డాక్టర్ని చంపేశారు కదా, ఆమె కొంచెం ధైర్యం చేసి ఒకవేళ ఒకరిద్దరే ఉండి ఆమె వాళ్ళని ఎదుర్కోగలిగితే ఎలా ఉండేది, అంటే ఎదుర్కొన్నప్పుడు వచ్చే సంఘటనలు ఆమె ఎలా ఫేస్ చేసేది అనే దాని మీద నాకు ఆలోచన అలా ఉంటే ఎలా ఉంటుందని నాకు డౌట్ వచ్చి, అది మేము అనుకోవడం ఎందుకు, అదేదో ముందు పెడితే జనాలు అడిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకు అంటే ఏదైనా హాని చేద్దాం అనుకున్న వాళ్ళ పట్ల డాక్టర్లు అయితే ఎలా స్పందిస్తారు. ఇప్పుడు డాక్టర్ చూస్తాం మనం, ఏమన్నా పేషెంట్కి ఒక్కరికి ఏమన్నా అయిందంటే పేషెంట్ బంధువులు వచ్చేసి హాస్పిటల్ పగలగొట్టడం, డాక్టర్లను కొట్టడం, నర్సుల మీద ఇబ్బంది పెట్టడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం చూస్తాం. ఆ ధ్వంసం చేసేటప్పుడు కానీ ఇంకేమైనా వీళ్ళని ఏమైనా చేసేటప్పుడు కానీ వీళ్ళకి ఏమైనా దెబ్బలు తగ్గితే మళ్ళీ ట్రీట్మెంట్ ఎవరు చేయాలి, మళ్ళీ డాక్టర్ల దగ్గరికి రావాలి, మళ్ళీ అదే నర్సు దగ్గరికి రావాలి, మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి. మరి ఆ విధంగా జనాలు ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అది నేను చూపించాలనుకొని చెప్పేసి నేను ఈ మూవీ తీయడం జరిగింది. ఆ మూవీ అనుకోగానే నాకు ఫస్ట్ అనుకునేది బడ్జెట్ ఎవరు ఉన్నారు, శివనాగరాజు గారు ఉన్నారు. వీరితో ఒకసారి డిస్కస్ చేశాను. నేను చెప్పిన ఒక చిన్న కథని కాదు దానికి పాత్రలు కల్పించి డైలాగ్స్ రాసి చాలా మంచి చక్కగా తీశారు. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసి ఎంకరేజ్మెంట్ నాకు ఆర్‌పి పట్నాయక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ పల్నాటి రాజేంద్ర గారు కూడా నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గారు, వారు ఎస్పీ ర్యాంకులో ఉండి కూడా నా సినిమా సార్ ఫలానా విషయం మీద నేను సినిమా తీస్తున్నాను అనగానే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నేను రవీంద్రబాద్లో ప్రివ్యూ షో వేసేదాకా సార్ నా వెన్నంటి ఉండి నడిపించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి నాకు లొకేషన్ మిసెస్ ఇండియా టైటిల్ విన్నర్ డాక్టర్ శ్రవంతి గారు, మేడం ఇలా ఉంది నీకు హాస్పిటల్ కావాలి అనగానే నా లొకేషన్ వాడేసుకోండి అని చెప్పేసి హాస్పిటల్ ఇచ్చారు. నేను హాస్పిటల్లో కొంచెం చిన్న చిన్న డ్యామేజ్ చేసినా కానీ మేడం హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు తోడుగా ఉన్నారు. ఇప్పటికీ కూడా మేడం ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మీరు స్టోరీస్ రాశారు కదా! ఇంకేమన్నా స్టోరీస్ రాయాలనుకుంటున్నారా? ఏమన్నా ఉందా మీ దగ్గర థాట్ అలాంటిది? థాట్స్ ఉన్నాయి మేడం. నేను స్టోరీస్ ఏవైనా సరే లవ్ స్టోరీలో లేకపోతే కామెడీ స్టోరీలో కాకుండా
నేనేమైనా ఆలోచించాను అంటే అది జనాలకి ఎంత మంచిగా వస్తుంది అంటే దానివల్ల ఏదైనా మారారా, నేను ఒక ₹1,00,000 పెట్టానా 2,000 పెట్టానా అని చెప్పి ఆలోచించాను. నా ఆలోచన ఎవరినన్నా మారుస్తుంది అంటే ఎవరి మైండ్ చెడుగా ఉన్న మైండ్ కొంచెం మార్చినా సరే. అంటే ఇలాంటి ఓరియంటెడ్ మూవీస్ చాలా వచ్చాయి కదండి. మీరు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఈ మూవీ గురించి కొంచెం చెప్పాను అన్నారు. డైరెక్టర్ గారి రెస్పాన్స్ ఎలా ఉండే? ఐ మీన్ ఇలాంటి మూవీస్ వచ్చాయి కదా, ఇది కొంచెం బోర్ ఐ మీన్ ఆల్రెడీ వచ్చాయి కదా, చూస్తారా, వాళ్ళ దాంట్లో ఉత్సాహం ఏమన్నా మారుతుందా అని డైరెక్టర్ గారు అనుండొచ్చు కదా, అప్పుడు మీరు ఎట్లా కన్విన్స్ చేశారు? మారుతుందా అని చెప్పేసి డైరెక్టర్ గారు ఏమనలేదు. ఒకవేళ అన్నా కానీ మారినా మారకపోయినా ప్రయత్నం మాత్రం మానకూడదు. ఎప్పుడైనా సరే మనం ఓడిపోవచ్చు, ప్రయత్నించి ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో ఓడిపోకూడదని నేను అనుకుంటాను. సో ఆ ప్రయత్నం నేను చేశాను, నేను గెలిచానని అనుకుంటున్నాను. ఇప్పుడు బయట చూసిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేసి ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చాననే తృప్తి నాకు మిగిలింది. అది నాకు చాలు. హాయ్ అండి, చెప్పండి, మీకు ఎలా అనిపించింది? మీరు ఇందులో ఉన్నారు కదా, ఈ ప్రాజెక్ట్ టీంలో ఉన్నాను, అంటే సినిమాలో కూడా ఉన్నాను, కానీ మీ వాయిస్ ఉంది కదా ఇందులో. వాయిస్ ఉంది, కొంచెం ఉంది అంటే డబ్బింగ్లోని. దాంతోపాటు నేను కూడా కనిపిస్తాను అనమాట. బట్ నేను చెప్పుకునేంత వరకు కూడా తెలియదు అది. బట్ ప్రాజెక్ట్ అయితే చాలా హ్యాపీగా ఉంది. సో ప్రొడ్యూసర్ కూడా నేను అవార్డులు అయితే ఇచ్చారు మాకు, లైక్ దిక్సూచి టీం అందరికీ కూడా అవార్డులు ప్రజెంటేషన్ చేశారు, మొమెంటోస్. సో దాంతోపాటు ఇదొక కాలేజ్లో అంటే పిల్లలకి ఒక ముందడుగు వేసి వాళ్ళకి ఒక ధైర్యం నింపే ప్రాజెక్ట్గా మారుతుంది అనుకోలేము మేము. సో ఈ సినిమా వల్ల 10 మంది మారినా 10 మంది 20 మంది మారినా మాకు హ్యాపీగా ఉంటుందండి. అంటే ఇది ఆల్రెడీ ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి కదండి, డ్రగ్స్ ఓరియంటెడ్, ఇది రేప్ ఓరియంటెడ్ వచ్చాయి కదా. ఇందులో మీకు కొత్తగా తీయాలని ఇంకా మీ దాంట్లో మీకు అట్లా ఇట్లా ఆలోచనలు వచ్చాయి? అంటే డ్రగ్స్ ఓరియంటెడ్ సినిమాలు చాలా వచ్చినా కూడా ఇంకా ఎక్కడ మనకి సమాజంలోని ఎక్కడా కూడా క్రైమ్స్ అయితే పెరుగుతున్నాయనే తప్ప తగ్గలేదు. మన వంతు ప్రయత్నం, మన వల్ల 10 మంది మారినా కూడా రేపు 10 మంది మారైనా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు మనకి. సో మనం దేశాన్ని ఉద్ధరించడానికి మనం ప్రధానమంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, సామాన్యులం. మన వల్ల నలుగురా, ముగ్గురా, 10 మంది, 20 మంది, 100 మంది, అంటే సాధ్యమైనంత వరకు మనం ఎదురు వాళ్ళని మార్చడానికే చూడాలి, అంటే వాళ్ళకి మంచి చెప్పడానికే చూడాలి. అంటే మన సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఎటువంటి చెడు కూడా మనం దారి చూపించకూడదు, అంతే. అదే నా దృష్టిలో ఉంటుంది. ఇప్పుడు మీరు శివనాగ్ గారు ఫ్రెండ్స్ అంట కదండి, మీ బాండింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? సో మేమిద్దరం ఆల్మోస్ట్ ఒక 10-11 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట బాగానే. సో మధ్యలో గొడవలు వచ్చినా అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు వస్తే మళ్ళీ ఎలా కలుస్తారో అలాగే మధ్య 3 ఏళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఈవెన్ వీఆర్ ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్ అనమాట. హాయ్ అండి. హాయ్ అండి. దిక్సూచి టీం మెంబర్గా మీరు ఇందులో ఎలా అసోసియేట్ అయ్యారు? ఈ దిక్సూచి టీంలో ఒక ఫ్రెండ్గా, నేను వీళ్ళందరికి ఫ్రెండ్ కాబట్టి నేను చూశాను, బాగుంది మూవీ. సో నేను కూడా ఇందులో యాక్ట్ చేయాలని చిన్న ఫీల్ అవుతున్నాను. బట్ మూవీ తీసినందుకు ఒక గుడ్ ఓరియంటెడ్ మెసేజ్ ఇది. ఎలా అంటే అమ్మాయిలకి ఒక చిన్న ధైర్యం అని ఉండాలి, వాళ్ళకి ఫేస్ చేయడానికి ఎలా అని ఒక చిన్న దీని మీద కాన్సెప్ట్ చేశారు. స్టోరీ మీద ఆల్రెడీ కోల్కతాలో మనకి ఇన్సిడెంట్ జరిగింది. సో దాని బేస్డ్గానే ఈ స్టోరీని తీయడం జరిగింది. సో యాజ్టీ ఏంటంటే వాళ్ళు మొత్తం ఆ స్టోరీని కాపీ చేయలేదు, కొంచెం క్రియేటివిటీ తీశారు స్టోరీని. సో వాళ్ళు ఎలా అంటే ఒక అమ్మాయి తను ఎలా కాపాడుకోవాలి, ఎలా డేర్ చేయాలి, ముందటి లైఫ్లో ఎలా బతకడానికి కొంచెం తను ఒక గట్స్ అంటారు కదా, అది తెచ్చుకోవాలి తన హార్ట్లోకి, ఒక మైండ్లోకి తెచ్చుకొని తను ఒక స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి అలా ఒక షార్ట్ ఫిల్మ్ అనేది తీయడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, కాన్సెప్ట్ ప్రకారం కానీ వీళ్ళ డైరెక్షన్ పరంగా కానీ చాలా బాగుంది ఈ షార్ట్ ఫిల్మ్ అనేది. ఇంకా యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారా? ఆబ్వియస్లీ ఇప్పుడు యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తేనే కదా మన ఫ్యూచర్లో ఇంకా ఎంత టాలెంట్ ఉందో తెలుస్తుంది. ఇప్పుడు అదే టాలెంట్తో వెళ్తే మాత్రం కొత్త కొత్త కాన్సెప్ట్ ఎలా వస్తాయి, రావు కదా. సో యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తేనే కొత్త కొత్త కాన్సెప్ట్, కొత్త కొత్త క్రియేషన్స్, కొత్త కొత్త టెక్నాలజీస్ అనేది తెలుస్తుంది, బయటికి ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.